ప్రతి గ్రామాన్ని ప్రతి వాడాలని ప్రతి వార్డుని చేసిన వైఎస్ఆర్సీపీ సిన్సియర్ కార్యకర్తల మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందరినీ స్వాగతిస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్క కార్యం వల్ల చూసి అన్నదాతల ఆకర్షణ చంద్రబాబు వెన్నపట్టుకు రెండేళ్ళు ఇది చంద్రబాబు ఆగ్నేయకాల మధ్య అన్నగారి అందుకొని ఆగ్నేయకాల మధ్య చేసుకొని అనేక ప్రయాసాలు వచ్చి 5 గంటలకి లేచి గొప్ప సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 అంబులెన్స్, రైతులకు ఉచిత విద్యుత్ ఇలాంటి గొప్ప కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయానికి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే విప్లవకారుని ముసుగులో కట్టు బానిస తన జెండాను ఇతర రాజకీయ పార్టీల కాళ్ళ దగ్గర బలంగా పెట్టి ఎరుకురాడు కాసాయి కలగొట్టుకున్నాడు, ప్రజాసేవ అన్నాడు, రాజకీయ జీవితాన్ని బాగుపడాలని తాకట్టు పెట్టాడు. ఆ కులం అన్నాడు, భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు యొక్క పల్లకి జీవితం అంతా మోస్తాడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఈ మనిషి అంతా అధ్వానమైన మనిషి, ఈ మనిషి అంతా బానిసత్వం బతికే మనిషి, ఈ మనిషి అంతా స్వాభిమానం లేని మనిషి మన ఊళ్ళో చూస్తుంటారు. అందుకే విప్లవం అనే ముసుగులో కట్టు బానిసత్వం బతికే ఓ బానిసే మరి ప్రజాసేవే శ్వాసగా ధైర్యమే ఆ పంచప్రాణాలను చెప్పినన్ని పోరాటం చేస్తే మన యువకుని కాకుండా మనం వినాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి కూడా మనం వినాల్సిన అవసరం ఉంది. ఆ పాట ఇంటే ముందు ఇచ్చే పాట ద్వారా మన శివులకు పడితే దరిద్రంగా ఉంటే అది వదిలిపోవాలని చెప్పి ఈ పాట ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో మహిళల యొక్క మానానికి, ప్రాణానికి రక్షణ లేదు. ఒకటి కాదు
కాదు, 2 కాదు, 3 కాదు, 30 కాదు, 300 వందల కేసులు ఎక్కడ చూసినా రాష్ట్రంలో నలుమూలల మహిళలపై అత్యాచారాలు, చంపేయడం. ఈ ప్రభుత్వానికి సీమ గుట్టేట్టు కూడా లేదు. బాధపడాల్సిన అంశం ఏంటంటే ఎవరు సామాన్యులు చేస్తే చట్టం శిక్షించాలి, శాసనం శిక్షించాలి. దురదృష్టం ఈ ప్రభుత్వంలో శాసనం చేసే వాళ్ళే ఆడపిల్లల యొక్క బ్రతుకులను చిరిమేస్తున్నారు. పాలించే పాలకులు లేరు ఈ ప్రభుత్వంలో, కామించే కామకులు ఉన్నారు ఈ ప్రభుత్వంలో, నాయకులు లేరు ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో. మళ్ళీ చెప్తా ఉన్నా నేను, జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో నాయకులు లేరు మిత్రులారా. కీచకులు ఉన్నారు. ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఆ సంఘటనలకు బాధ్యులైనటువంటి నాయకులపైన ఆ రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోకపోవడం అంటే సిగ్గుచేరు, అసహ్యమైనది. పవిత్రమైన తిరుపతి దేవస్థానానికి పాలక మండలి చైర్మన్గా ఉండబడిన బిఆర్ నాయుడు అక్కడ ఒకసారి మనం చూసినాం. ఇంతకుముందు 70 సంవత్సరాల పైన అంత ప్రస్ఫుటంగా వీడియోలో కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మా ఫోటో చూడండి. మళ్ళీ ఆయన సమర్థించుకున్నాడు బిఆర్ నాయుడు. ఏముంది అనుకుంటున్నాడు, మీకు ఏ కావాలప్పా, ఎవరు ఇబ్బంది అంటున్నాడు, మీకు ఏ కావాలి నాకైతే వాడి దూందాగా వాళ్ళ ఫోటో చూపించి ఇంకా ఏముంది అందులో అంటే ఎక్కడ కోసం మాట్లాడేది. చంద్రబాబు నాయుడు కనపడదు, ఆయన పదవి నుంచి తొలగించడు. పవిత్రమైన 700 వారికి పూజకు ఈయన పాలక మండలి ప్రధానమైనటువంటి కర్మ కర్త అయ్యారు. ఎంతమంది ఎమ్మెల్యే. అందుకే ఈ రాష్ట్రంలో మహిళలకు ప్రతి ఇంటికి ఒక లైసెన్స్ దుకాణం ఇవ్వాలి. ప్రతి ఇంటికి ఒక లైసెన్స్ ఇవ్వాలి. ఇష్టంలో ఇస్తే వాళ్ళ రక్షణ ఉంటుందా, అప్పుడైనా అనుమానమేనా అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 3 సంవత్సరాల పొడుగున ప్రజలపై తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రజల్లో, మహిళల్లో ఆ చైతన్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడు ఏ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, లేకపోతే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా, ఏ ఎన్నికల్లో అయినా కూడా ఈ రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఈ కూటమికి వ్యతిరేకంగా తీర్పునిచ్చి వారి యొక్క స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకునేదానికి మరొక మంచి నాయకుడిని, ఆ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకునే దిశగా ముందుకు తీసుకుపోవడానికి మనందరం ఈ 3 సంవత్సరాలు శ్రమించాలా అని చెప్పుకునేదానికి, ప్రతిజ్ఞ చేసేదానికి, భాష చేసేదానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరొకసారి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఏ మహిళల పట్ల అయితే అఘాయిత్యాలు జరిగినాయో, ఎవరైతే వారి మానాన్ని, ప్రాణాన్ని కోల్పోయిన చెల్లెళ్ళు, అక్కలు ఉండారో, బిడ్డలు ఉండారో, వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాల పైన కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ సరే.